వెలిగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన సీఎం అనంతరం నిర్వాసితులు లబ్ధిదారులతో సమావేశమయ్యారు. పునరావాసం కింద రైతులకు 300 కోట్లు అందిస్తున్నామని, వెలిగొండ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించిన చంద్రబాబు వెలిగొండ పేరుతో వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతులు ఇచ్చిన భూముల వల్ల 4 నుంచి 5 జిల్లాలకు మేలు జరుగుతుందని, నీళ్లు అందితే ప్రాంత అభివృద్ధితో పాటు భూముల విలువ కూడా పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న రైతులందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి అభివృద్ధి జరగాలి, అభివృద్ధి జరిగేటప్పుడు దానికి కొంతమంది ముందుకొచ్చి భూములు ఒక విధంగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. తరతరాలుగా మీరు ఇక్కడ ఉన్నారు, మీ పెద్దవాళ్ళు మీ పూర్వీకులు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే పెరిగారు, తర్వాత మీరు వచ్చారు. అందరూ కూడా ఈ భూతల్లిని ఆధారంగా చేసుకొని మీ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక చరిత్ర మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎవరైతే ఈరోజు త్యాగాలు చేశారో మీ త్యాగాలు ఊరికే పోవు. దానివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. మీ జీవితాలు కూడా అందరితో సమానంగా, అందరికంటే మెరుగ్గా ఉంటాయని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు మాత్రం 2351 మంది నిర్వాసితుల కుటుంబాలకు 300 కోట్ల రూపాయలు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేసుల, చింతల ముడిపి, గుడుంచెర్ల, కాటంరాజు తాండా, సాయిరాం నగర్, మెట్టిగొంది, బసవాయపల్లి, లక్ష్మీపురం, అక్క చెరువు, గొట్టెపాడు మొత్తం 1100 గ్రామాల నిర్వాసితులకి మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.